మాటలు చేతల్లో చూపించకపోతే మోడీకి అదే రేపు పొద్దున ప్రతిబంధకం అవుతుంది. అవినీతిని ఏ ప్లేస్లోనూ సేవ్ చెయ్యం, ఎవరిని కాపాడే ప్రసక్తి లేదు, అవినీతి పరుడు ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, సిబిఐ, ఈడీ, ఐటీ ఇట్లాంటివన్నీ తమ పని తాము చేసుకుపోతున్నాయి అంటూ వాదిస్తూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వాటికి ఇప్పుడు వరుస ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి అంటే, ఒక్క కేసులో కూడా సొంతగా ప్రత్యేక కోర్టులు పెట్టి వేగవంతమైన దర్యాప్తులు పూర్తి చేయించలేకపోవడం. ఇప్పుడు బెయిల్ వచ్చింది, బెయిల్ అంటే కేసు క్లోజ్ కాదు, ఖచ్చితంగా విచారణ జరగాలంటే రెగ్యులర్ కోర్టుల్లోనే రాజకీయ నాయకుల కేసులు కూడా పెడితే రాజకీయ నాయకులు ప్రత్యేక కోర్టులు పెట్టారు. బట్ కరప్షన్కి సంబంధించినటువంటి కేసుల్ని సపరేట్ కోర్టులు పెట్టాలి, పొలిటికల్ కరప్షన్ కేసెస్. పెట్టకపోతే డేంజర్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కేసు, నేషనల్ హెరాల్డ్ది, కేజ్రీవాల్ కేసు, లాలూ ప్రసాద్ యాదవ్ కేసు, ఇట్లాంటివన్నీ ప్రత్యేక కోర్టులు పెట్టి ఏడాదిలోగా వాటిట్లలో తప్పైతే శిక్షించండి, ఒప్పైతే వదిలేయండి. అప్పుడు ప్రభుత్వం తప్పు చెప్పుకోవాలి, లేదా దర్యాప్తు సంస్థ మీద చర్య తీసుకోవాలి ఆ తప్పుడు కేసు పెట్టినందుకు. అంతే తప్పించి చేయడానికి వీల్లేదు. అలా కాకుండా అరెస్టులు అయిపోయినాయి, గత 10 ఏళ్ల నుంచి అరెస్టులు చేశారు, ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి శిక్ష పడాలి. కొన్ని రోజులు జైల్లో ఉంటున్నారు, వస్తున్నారు, బెయిల్ మీద అయిపోతుంది. అయ్యే ఇప్పుడు మోడీకి అతిపెద్ద పరీక్ష కాబోతున్నాయి. ఇప్పటిదాకా హీరో అవుతారు, ఇప్పుడు అది కనుక పరిష్కరించుకోకపోతే జీరో అవుతారు.